నమస్కారం, స్వాగతం. మనం క్రితంసారి చెప్పుకున్నాం, రామకృష్ణుల వారు బద్ధజీవుల గురించి ముక్తజీవుల గురించి చెప్పారు. ఆ తర్వాత సిద్ధుల్లో రెండు రకాల వారు ఉన్నారు అని చెప్పారు. ఆ రెండు రకాలు ఏమిటి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఒక రకం వారు సాధనా సిద్ధులు, రెండవ రకం వారు కృపాసిద్ధులు. ఈ ఆధ్యాత్మిక సాధనల ద్వారా సిద్ధులైనటువంటి వారిని సాధనా సిద్ధులు అని చెప్తారు. అలాగే భగవంతుడి యొక్క కృపతో సిద్ధులైనటువంటి వారు కృపాసిద్ధులు అని చెప్తారు రామకృష్ణుల వారు. దానికి ఉదాహరణ చెప్తూ ఆయన, కొంతమంది రైతులు వారి పొలాలకు నీరు పారించుకోవడానికి ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే కొంతమంది చాలా శ్రమపడి ఆ పొలాలకి నీరు పారించుకోవాల్సి వస్తుంది. ఆ శ్రమపడి ఆ కృషితో పొలాలకి నీరు పారించుకునేటటువంటి వాళ్ళని సాధనా సిద్ధులు అంటాం. ఈ కృపాసిద్ధులు ఎట్లాంటి వాళ్ళంటే, వారి పొలాలు ఎప్పుడూ కూడా నీటితో సమృద్ధిగా ఉంటాయి, వర్షపు నీటితో సమృద్ధిగా ఉంటాయి. వారు అంత శ్రమ పడవలసినటువంటి పని లేదు. వారిని కృపాసిద్ధులు అని చెప్తారు. అలాగే మాయామోహపు పిడికిల నుండి తప్పించుకోవటానికి ఎంతో శ్రమతో సాధనలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళనే సాధనా సిద్ధులు అంటాం. అదే ముక్తి పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పని లేదు. వారంతా కూడా కృపాసిద్ధులు. ఇంకా మరో రకం వారు ఉన్నారు, సిద్ధసిద్ధులు అని, నిత్యసిద్ధులు. వీరేమిటంటే ప్రతి జన్మలోనూ కూడా జన్మతః వీళ్ళు జ్ఞానవంతులు. వీళ్ళని ఎలా పోలుస్తారంటే రామకృష్ణుల వారు, తోటమాలి యాదృచ్ఛికంగా తోటంతా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉండగా ఆ తోటకి నీరు వచ్చేటటువంటి బోధికి చిన్న అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ అడ్డంకిని అతను కొద్దిగా తొలగించగానే నీరు వెంటనే ఎగజిమ్ముకుంటూ లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. వీరు ఈ సిద్ధసిద్ధులు, నిత్యసిద్ధులు అన్నటువంటి వారు ఆ కోవకి చెందుతారు. వీరు నిరోధింపబడిన నీటి బుగ్గలు లాంటి వారు అని చెప్తారు ఆయన. ఈ భగవంతుని కోసమైనటువంటి వీళ్ళ నిత్యసిద్ధుల యొక్క ప్రేమానురాగాలు, భక్తి ప్రపత్తులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, అది చూసినటువంటి జనులు అనుకుంటారట, ఈ భక్తి, ఈ ప్రేమ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎక్కడ ఉండేవి అని. అవి వారికి జన్మతః వచ్చినటువంటివి అన్నమాట. సరే, ఆ సంభాషణ అలా కొనసాగుతూ గోపికలకి కృష్ణుడి మీద ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆ విరహం ఎలాంటిది అనేటటువంటి దాని సంభాషణ వచ్చింది. ఆ సందర్భంలో రామ్లాల్ ఒక పాట పాడాడు. సర్వము నీవే సర్వేశ, నా సర్వము నీవే సర్వేశ అని ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట పాడుతుండగా, ఆహా, సర్వము నీవే సర్వేశ, ఎంత మధురమైనటువంటి పాట అని చెప్పి ఆ పాటలో లీనమై శ్రీరామకృష్ణుల వారు గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్ళారు. ఆయన మన చిత్రంలో ఉన్నట్టుగా ముకుళించుకున్నటువంటి హస్తాలతో అలా నిశ్చలంగా సమాధిమగ్నులయ్యి కూర్చున్నారు. భక్తులందరూ కూడా తదేకంగా ఆయన్నే చూస్తున్నారు. ఆయన అలా సమాధిలో కొంతసేపు ఉన్న తర్వాత కొంతసేపటికి కొద్దిగా బాహ్య స్పృహలోకి వచ్చినట్లుగా వచ్చి తమలో తామిలా మాట్లాడుకుంటున్నారు. నువ్వు నేను, నేను నువ్వు ఒక్కటే, నువ్వు తిను, నేను నువ్వు తిను, ఆహా బేషుగ్గా చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ, ఇదేమిటి, నాకు పచ్చకామెరలు సోకిందా, అంతటా నువ్వే కనిపిస్తున్నావు, ఏ కృష్ణ దీనబంధో గోవిందా అంటూ ఆయన మళ్ళీ గాఢమైనటువంటి సమాధిలోకి వెళ్ళారు. ఈ భక్తులందరూ కూడా చాలా ఉత్కంఠతో ఆయన వంకే తదేకంగా చూస్తున్నారు. ఆయన ఆ స్థితిలో ఉండగా అధర్సేను కొంతమంది మిత్రులతో రామకృష్ణుల వారి దర్శనానికి వచ్చాడు. ఈ అధర్సేనికి 30 సంవత్సరాల వయసు ఉంటుంది.
డిప్యూటీ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు అతడు. అతని వెంబటి శారదాచరణ్ అనేటటువంటి ఒక మిత్రుని తీసుకొచ్చాడు. ఆ శారదాచరణ్ అన్నటువంటి ఆయన పాఠశాల డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేసి విశ్రాంతి పొందాడు, అంటే రిటైర్ అయ్యాడు. అయితే అతను ఇంతకుముందు ప్రార్థనలు, ధ్యానము ఇట్లాంటివన్నీ చేసేవాడు ఈ శారదాచరణ్. కానీ తన యొక్క పెద్ద కుమారుడు పోవటంతో ఆ దుఃఖంలో మునిగిపోయి ఏ రకంగానూ అతను మనశ్శాంతి పొందలేకపోతున్నాడు. అప్పుడు ఈ అధర్సేన్ ఏం చేశాడంటే రామకృష్ణుల వారి గురించి ఆ శారదాచరణ్కి చెప్పి తనతో పాటు రామకృష్ణుల వారి వద్దకి తీసుకొచ్చాడు. సరే, వారు వచ్చి ప్రణామం చేసి కూర్చున్నారు. రామకృష్ణుల వారు మెల్లగా సమాధిలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి భక్తులతో ఇలా మాట్లాడుతున్నారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే లౌకికులకి జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఎలాంటిదంటే దీపశిఖ లాంటిది. దీపశిఖ కాదు, ఒక బీటు పారినటువంటి గోడలోంచి వచ్చే ఒక ఏకైక సూర్యకిరణం లాంటిది. అలా ఉంటుంది వారి జ్ఞానం. లౌకికులు భగవన్నామస్మరణ చేస్తారు, కానీ వారికి భగవంతుడి వల్ల ప్రేమ ఉండదు, అది లుప్తంగా ఉంటుంది. అది ఎట్లాంటిదంటే పిల్లలు, చిన్నపిల్లలు దేవుడి మీద ఒట్టు అంటూ ఉంటారు, చూశారు? మాట సందర్భం వచ్చినప్పుడు దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు అని పిల్లలు చేసేటటువంటి ప్రమాణం లాంటిదే ఇది. ఈ పిల్లలు వాళ్ళ అత్తలు, పిన్నమ్మలు వీళ్ళందరూ తగాదా పడుతున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి ప్రమాణాలు చేస్తారు. దాని నుంచి ఈ పిల్లలు నేర్చుకుంటారన్నమాట. అలా ఉంటుంది ఈ లౌకికుల యొక్క ప్రేమ స్వభావం. వారికి గట్టి పట్టుదల ఉండదు, జరిగితే జరగని లేకపోతే లేదు అనేటటువంటి ధోరణిలో ఉంటారు వాళ్ళు. ఇలా చెప్తూ అధర్సేన యొక్క క్షేమ సమాచారాలు విచారించారు ఆయన. ఆ తర్వాత అధర్సేన ఏం చేశాడంటే ఈ శారదాచరణ యొక్క ఆ పుత్రశోకాన్ని గురించి, అతని కుమారుడు చనిపోయి ఇతను చాలా మనశ్శాంతి లేకుండా ఉన్నాడండి అని చెప్పి రామకృష్ణుల వారికి చెప్పటం జరిగింది. అది విని రామకృష్ణుల వారు ఈ పాట పాడుతున్నారు. యుద్ధానికి యుద్ధానికి సిద్ధపడుము మానవా, ముందు ముందు కొరకవోయి లేచి దుముకు సమరానికి, సిద్ధమయ్య మృత్యువిదే వ్యూహబద్ధమగుచు తాను, చుట్టుముట్టి పోరు సలుప వచ్చే చూడు మానవా. యుద్ధానికి యుద్ధానికి సిద్ధపడుము మానవా, ముందు ముందు కురకవోయి లేచి దుముకు సమరానికి, మేనదాల్చు జ్ఞానతూని ఎక్కువేగ భక్తి రథము, ప్రేమ నరము నాల్క వింటి గట్టి పట్టు పట్టి వంచు, కాళినామవాడి శరము సంధించుము సూటిగాను, యుద్ధానికి యుద్ధానికి సిద్ధపడుము మానవా, ముందు ముందు కొరకవోయి లేచి దుముకు సమరానికి. పాట పూర్తయిన తర్వాత ఇలా అన్నారు. నువ్వేం చేయగలవు? మృత్యువు ఇంట్లో ప్రవేశించింది. భగవన్నామము, భగవత్ సంకీర్తన అనేటువంటి అస్త్రాలు చేతపూని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నా వరకు నేనేంటో తెలిసినా, అమ్మా నువ్వెలా చేయిస్తే అలా చేస్తాను నేను, నువ్వెలా పలికిస్తే అలా పలుకుతాను. నేను యంత్రాన్ని, నువ్వు నడిపేదానివి. నేను గృహాన్ని, నీవు గృహిణివి. నేను బండిని, నువ్వు నడిపేదానవు. అది నా స్వభావం. నీ ముఖ్యార్నామా భగవంతునికి ఇవ్వు. ఒక మంచి వ్యక్తికి నీ బాధ్యతను ఉపజెప్పినప్పుడు అతను నీకు దుఃఖం కలగనివ్వడు. నీ దుఃఖం అంతా కూడా మటుమాయం అవుతుంది. ఇల్లు, భార్య, పిల్లలు ఇవన్నీ మూన్నాళ్ళ ముచ్చట. ఇవన్నీ శాశ్వతం కాదు. మరణం అనివార్యం. తాటి చెట్టే యథార్థం. దాని నుండి రాలి పడిపోయే 1-2 తాటిపళ్ళ కోసం ఎందుకు విలపించటం? భగవంతుడు 3 రకాల కార్యాల్లో నిమగ్నమై ఉంటాడు. సృష్టి, స్థితి, లయం. ప్రళయకాలంలో ఈ సృష్టి యావత్తు కూడా నశిస్తుంది. అప్పుడు జగన్మాత మరుసటి సృష్టికి అవసరమయ్యేటట్టుగా బీజాల రూపంలో వీటన్నిటిని కూడా, ఈ తత్వాల్ని తన దగ్గర
దాచి ఉంటుంది. విలపించకు, ఊరట చెందు అని చెప్పారు శారదాచరణ్కి శ్రీరామకృష్ణుల వారు. ఆ రోజు సమావేశం అక్కడితో ముగిసింది. రాబోయేటటువంటి ఎపిసోడ్లో ఇంకా ఏ భక్తులతో ఏం మాట్లాడతారు ఆయన అనేది చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.